నేను ఈరోజు మార్కెట్ నుంచి వస్తుంటే నాకు ఈ మిరపకాయలు కనబడ్డాయి. సో ఈ మిరపకాయలు కనబడితేనే నాకు మా రాయలసీమ స్టైల్లో ఎలా మిర్చి బజ్జీలు చేసుకోవాలో గుర్తుకొచ్చింది. అందుకోసమే నేను ఈరోజు మిర్చి బజ్జీలు ఎలా తయారు చేయాలో మీకు తయారు చేయ విధానం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మా రాయలసీమ స్టైల్లో చాలా బాగుంటాయి. చూడండి, ఈ మిరపకాయలు ఇలా తీసుకోవాలి. ఈ మిరపకాయ నాకు ఇంకొకటి ఏంటంటే, ఈ మిరపకాయలు చూస్తేనే నాకు నేను తిరుపతిలో చదువుకున్నప్పుడు ఈ బజ్జీలు ఇవన్నీ చూస్తే తిరుపతి గుర్తుకొచ్చింది నాకు యాక్చువల్లీ. సో అందుకోసమే మీకు చేసి చూపించాలనే విధానంతో అందుకోసము నేను ట్రై చేస్తున్నాను మీకోసం. సో మిర్చి బజ్జీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థములు, ఫస్ట్ మిర్చీలు తీసుకోవాలి లైక్ ఇలా. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇది శనగపిండి ఒక కప్పు తీసుకున్నామంటే హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఇది డ్రైడ్ బియ్యం పిండి తీసుకోవాలి. సో దీన్ని బాగా మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని సగం చేసుకోవాలి. ఎందుకు ఇది కలుపుతున్నామంటే, మనం ఇది కలపడం వల్ల ఫుల్ క్రిస్పీనెస్ వస్తుంది బజ్జీల్లో. వెరీ వెరీ క్రిస్పీగా కనబడతాయి నీకు బజ్జీలు. ఇవన్నీ కలుపుకునే విధానం చెప్తాను. ఒక బౌల్ తీసుకొని ఇది ఇలా వేసేసి ఇలా వేసేసేది. నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని కలిపేసి, సో ఈ బియ్యం పిండిని ఇలా వేసేసేది. వేసేసిన తర్వాత మనం ఇది కలుపుకోవాలి. ఇలా పిండికి ఎలా మనం వాటర్ చేసుకుంటామో అలా కొన్ని వాటర్ వేసేసుకోవాలి దీంట్లో. ఓకే, వాటర్ వేసేసుకొని ఇలా తిప్పేసేయాలి. ఓకే, సాల్ట్ యాక్చువల్లీ నేను డిమార్ట్కి వెళ్తే ఏదో డిఫరెంట్ కనబడింది నాకు సాల్ట్. సో సరే అని చెప్పి తెచ్చాను. ఓకే, సాల్ట్ మనము మనకి మన టేస్ట్కి తగ్గట్టు, కొంతమంది ఉప్పు తక్కువ తింటారు, కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు. సో బేస్డ్ ఆన్ దట్ మనము ఉప్పు తీసుకోవాలి. మేము ఏంటంటే ఉప్పు కొంచెం బాగా తింటాం ఫ్రెండ్స్, రాయలసీమ కాబట్టి దాని ప్రకారం వేస్తున్నాను. వేసేసి మనం ఇలా తిప్పేసేయాలి ఫ్రెండ్స్. తిప్పిన తర్వాత వంట సోడా ఫ్రెండ్స్, వంట సోడా తీసుకోవాలి. వంట సోడా కూడా మనం వంట సోడా ఎందుకు వాడతామంటే బజ్జీల్లో క్రిస్పీగా, మనకు బజ్జీలు క్రిస్పీగా రావడం కోసం వంట సోడా వాడతాము. ఆ వంట సోడాని నేను వేస్తున్నాను ఆల్రెడీ. నాకు జస్ట్ కొంచెం తర్వాత మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతా నీట్గా, ఏం బబుల్స్ అలాంటివి ఏం లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఓకే, మీరు తెచ్చుకున్న మిరపకాయలు నీట్గా కడుక్కోండి. వేసుకున్నాను. సో ఫ్లేమ్ కూడా, గ్యాస్ కూడా ఆన్ చేసుకున్నాను. సో బేసికల్ ఏంటంటే, మనము మంట పెట్టుకొని గ్యాస్ బాగా, ఆయిల్ బాగా అవ్వాలి. సో అది అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ కొంచెం వాటర్ వేస్తే ఇలా రావాలి. సో ఇలా మరిగిన ఆయిల్ని కొంచెం తీసుకొని మన పిండిలో కలుపుకున్నామంటే మనకి ఏం బబుల్స్ అవేం రాకుండా నీట్గా క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో క్రిస్పీగా మీరు హోటల్లో చేసిన దానికన్నా అద్భుతంగా వస్తుంది. సో అందుకే ఇప్పుడు చూడండి, నూనె కలిపిన తర్వాత ఎంత బాగా అయింది పిండి. సో పిండి అయిన తర్వాత ఈ పిండిలో నేను తెచ్చుకున్న మిరపకాయలు వేసేస్తే నాకు ఎలా ఉన్నాయి చూడండి. సో తర్వాత ఇలా మొత్తము మిరపకాయని ఇలా మొత్తం అంటించేసి బాగా మిరపకాయలు వేసుకొని తర్వాత పిండిలో నించుకొని తర్వాత ఇలా అనేసి ఆయిల్ వేసేయండి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది చూడండి. తర్వాత సేమ్ అలాగే అన్నీ మీకు ఏమేమి ఉన్నావో అవన్నీ వేసేసేయండి. చూసారా ఎలా కాలుతున్నాయో? అలా మంచిగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. చూసారా, 3 బజ్జీలు అయ్యాయి, ఇంకా అవుతూనే ఉన్నాయి. సో బజ్జీలు అయితే రెడీ అయ్యాయి. సో బజ్జీని ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకొని ఆనియన్స్ కట్ చేసి పెట్టుకునేటువంటి దాంట్లో నింపుకోవాలి. సో ఇలా ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకుంటే
సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, నేను ఒక ట్రై చేస్తా చూడండి. ఇప్పుడు పిండి వేసేటప్పుడు ఒక సైడ్ ఎందుకు కాల్చలేదంటే మనకు చిల్లీ మంచి కాలుతుంది. కాలడం వల్ల సో దాన్ని కట్ చేసి ఇలా ఆనియన్స్ ఇలా అంతా కారం వేసుకొని తింటే మన ఒక లెవెల్, వెరీ టేస్టీ. సేమ్ నాకు మళ్ళీ నా పాత రోజులు గుర్తొస్తున్నాయి. సూపర్. ఎక్కడ బజ్జీలు చేసాం మీకోసం. బజ్జీలు చేసాం మీకోసం. భార్గవ్ ఎలా ఉంది? టేస్టీయా? సూపరా? చిన్ని ఎలా ఉంది? సూపరా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే మిత్రులారా, చూశారు కదా బజ్జీల తయారీ విధానం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ click the button and that note. Please like my videos. Okay, thank you.